హాయ్ గైస్, దిస్ ఇస్ చరణ్ రెడ్డి. వెల్కమ్ టు చరణ్ రెడ్డి బ్లాగ్స్. ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్ దిద్దామని అయితే నేను రెడీగా ఉన్నా. ఫస్ట్ ట్రిప్ వరంగల్కి ప్లాన్ వేస్తున్నాం. వరంగల్కు ఇక్కడ శ్రీకాంత్, అఖిల్, ఇది రాహుల్. ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ అయినాం మార్నింగ్ 5 o'clockకి. మీట్ యూ సూన్. హాఫ్ ఆఫ్ ద జర్నీ వచ్చేసినాము. మ్యాక్సిమం ఇంకా 20-30 minutesలో నాకు తెలిసి వరంగల్కి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ వరంగల్ ఒకటే కాదు, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి అండ్ నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ అండ్ నెక్స్ట్ ఒక ఇండియన్ నయాగరా ఫాల్స్ అంటాం మనం, అది బోగాటా వాటర్ ఫాల్స్. అది కూడా ఇప్పుడు వాటర్ రన్నింగ్ అవుతుందని తెలిసింది, అందుకే ఇప్పుడు అక్కడికి కూడా ప్లాన్ చేశాను. యాక్చువల్లీ అక్కడ నుంచి మళ్ళీ మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి కూడా దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇవన్నీ మీరు చూపించడానికి ఫస్ట్ బ్లాగ్లోనే చూపిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రై చేసి అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా నాకు అలవాటు కాలేదు, ఇంకా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి. హోప్ ఫర్ ద బెటర్ సబ్స్క్రిప్షన్స్. థ్యాంక్ యూ. ఒక 5 minutesలో మనం వెయ్యి స్తంభాల గుడి దగ్గరలో ఉండిపోతున్నాం. సో వెయిట్ చేయండి, మీకు అన్ని రోజు వెయ్యి స్తంభాల గుడిలో ఏమేమి స్పెషల్ ఉన్నాయో అన్నీ చూపిస్తూ ఉంటాం. అందరు రెడీగా ఉండండి. ఇప్పటి నుంచి మన అసలు ట్రిప్ స్టార్ట్ అనమాట. మధ్యలో చాలా ఫన్నీ సీన్స్ అయినాయి, కాకపోతే మేము అవన్నీ షూట్ చేయలేకపోయినాము. ఇప్పటి నుంచి మ్యాక్సిమం అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది అప్పట్లో రాజులు ధ్వంసం చేసినాక ఇది మళ్ళీ రీస్టోరేషన్ చేసిన బిల్డింగ్. ఇది స్తంభాలు అంటే మొత్తం ప్రతి ఒక్క గోడ మొత్తం స్తంభంలానే ఉంటుంది. ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ వెయ్యి స్తంభాల టెంపుల్ అంటారు దీన్ని. మొత్తం రీసెంట్గా రీస్టోర్ చేసిరన్నమాట. ప్రతి ఒక్కటి చాలా నీట్గా చేశారు. మళ్ళా అంత ఓల్డ్ స్ట్రక్చరే. అంత ఓల్డ్ స్ట్రక్చర్. ఇదే మన వెయ్యి స్తంభాల గుడి. ఫైనల్గా అయితే వచ్చేసినాము. అంతా చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నదే మన వర్షం మూవీలో ప్రభాస్ ఇంకా త్రిష ముందు వెంకల కూర్చొని ఒక వర్షం సీన్ అవుతుంది కదా, అది ఇక్కడే. దాని ఇంకల్నే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది, ఐ మీన్ రిస్టోరేషన్ చేసింది, పెట్టింది. మనోడు వాళ్ళ త్రిష తీసుకురాలే కానీ మేము తెచ్చుకున్నాం. వీని త్రిష ఏమంటారు, నయనతార. ఇది యాక్చువల్ టెంపుల్. ఇది యాక్చువల్ టెంపుల్ అనమాట. ఇది ఇట్లనే ఫన్ చేస్తూ ఉంటారు, పర్లేదు. ఇది చూడండి, దుంగుదామని ట్రై చేస్తున్నారు. ఇంకొకటి ఎక్కడనో ఆగమైపోయిండు. మీకు ఇక్కడ అంబియన్స్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఈరోజు సండే అయినప్పటికీ కూడా క్రౌడ్ అంతగా మనకి ఏం అనిపించదు. ఇప్పుడు ప్రజెంట్ టైం 7:45 అవుతున్నది. చూడండి ఎంత పీస్ ఉందో. ఇంత పీస్ ఉండడం అసలు చాలా మంచి వైబ్స్ వస్తుంది అనమాట. గుడ్ ఏమో చెప్తాడంట. వరంగల్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ. ఇది రామప్ప టెంపుల్. ఇది కూడా ఫోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మనకి. లొకేషన్స్ కోసం ఇది స్కాన్ చేసుకోండి.
భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీఆర్ హెడింగ్ టు మేడారం అన్నమాట. ఈ పాటికి టైం 8:34 అవుతుంది. ఇంకొద్దిసేపట్లో మనం మేడారం కూడా దర్శనానికి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే కొంచెం ఎండ స్టార్ట్ అయింది. రోజు వాన పడుతుంది కానీ ఈరోజు మేము బయటకు వచ్చినందుకు ఏమో వాన అయితే పడుతుంది, ఎండ అయితే బాగా కొడుతుంది. మేడారం పోయినాక సమ్మక్క వాళ్ళని అది చూపిస్తాను టెంపుల్ కూడా. ఇక్కడ భద్రకాళి టెంపుల్లో కొంచెం వీడియో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నమాట, వీడియో ఇంకా ఫోటోగ్రఫీ, అందుకే చూపించలేకపోయినా. బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ సమ్మక్క సారక్క మేడారం. మీట్ యూ దేర్. సీనరీ చూడండి అసలు ఎంత. ఫైనల్గా అయితే మాది భద్రకాళి టెంపుల్ అయిపోయింది, 1000 స్తంభాల గుడి అయిపోయింది. ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్ ఆన్ ది వే. మరి ఇక్కడ నుంచి 1.5 hours చూపిస్తుంది టైము. వెళ్తున్నాము, ఆన్ ది వేలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా అయితే నేను నడిపించిన. ఇప్పుడైతే ప్రజెంట్ అఖిల్ నడిపిస్తున్నాడు. మెత్తగా ఉంటాయంట, అంటే సీటు కూర్చొని నడిపిస్తున్నాడు. కానీ బాగుంది, ప్లేస్ అయితే బాగుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చినందుకు ప్రతి ఒక్క జస్టిస్ చేయొచ్చు, జస్టిస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడే అఖిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి మాట్లాడింది దాంతో కొంచెం ఎనర్జీ వచ్చింది. బండ్ల పెట్రోలే కాక వానికి కూడా పెట్రోల్ అయిపోయింది అనమాట. ఇక్కడ అన్ని తాటి కల్లులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఇలా కూర్చొని ఉన్నారు. మొత్తం తాటి చెట్లే ఉన్నాయి. అసలు ఈ ప్లేస్ అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఈ పొజిషన్లో మేము ఆపలేక గుడిలోకి వెళ్తున్నాం కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. కానీ లేకపోతే కంపల్సరీ ఆపి టేస్ట్ చేసి ఒక 2-3 బాటిల్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్తున్నాం. కచ్చనా కొడుకు కచ్చ కాదు కానీ మంచిది, కళ్ళు మంచిది, అందుకంటే కళ్ళు మంచిది. అటు సైడ్ సీనరీ చూడండి, చాలా బాగుంది. కస్తకాపూర్ అంట. ఇప్పటివరకు అయితే రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మేము హైవే కొంచెం దాటాము, వరంగల్ దాటాము, మొత్తం కచ్చా రోడ్ వస్తున్నది. చాలా రోడ్ అంతా చాలా సింగిల్ రోడ్ అయిపోయింది. ప్లస్ అంతా రోడ్ అంతా బాగాలేదు, కొన్ని హెవీ లోడ్స్ వెళ్తాయి కాబట్టి హెవీ ఇక్కడ పెద్ద రోడ్ లారీలు వెళ్ళేసరికి రోడ్ అంతా ఖరాబ్ అయి ఉంటుందని స్టాండ్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది. ఈయన చాలా పద్ధతిగా కనిపిస్తున్నాడు, ఆ పద్ధతి. మనం మేడారంలో దర్శనం ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం బోగతాకి అయితే బయలుదేరాము. ఇక్కడ మొత్తం గ్రీనరీతో ఉంది, చూసిన మంచి సీనరీలు. యాక్చువల్గా ఒక 1 dayలో ఒక రోజు మొత్తం కంప్లీట్ రావచ్చు. అసలు యాక్చువల్లీ చాలా పీస్ కోసమే రావాలి. అసలు అక్కడ దర్శనం కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి కూడా అటాచ్ చేస్తాను. దాన్ని బట్టి చూడండి, మీరు కూడా చూసి కంపల్సరీ రావడానికి ఒకసారి ట్రై చేయండి. జాతర టైంలో అంటే అసలు వీలు కాదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. వచ్చి చాలా మంచిగా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సౌండ్ వినండి, సౌండ్ ఎంత అంటే అంత సౌండ్ వింటు. ఇదంతా ప్రజెంట్ అయితే బోగతాకి చేరుకున్నాం. ఒక 10-15 minutes ట్రెక్ ఉంటుంది.
ట్రెక్ అంటే ట్రెక్ ఏం కాదు, ట్రెక్కింగ్ చేస్తూ అదే ఒక ట్రెక్. నేను మీకు ఇంకా విజువల్స్ చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక నడుస్తూ వెళ్తున్నారు. సీనరీ ఫైనలీ గైస్, మనమైతే జలపాతం దగ్గరకు వచ్చేసాం. జలపాతం మనని పరిశోధిస్తుంది. కీప్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి బోగాతా వాటర్ ఫాల్స్. ఇదే బోగాతా వాటర్ ఫాల్స్. మన తెలంగాణ నయాగరా ఫాల్స్ లాగా అంటారు దీన్ని. ఇక్కడ అందరినీ ఆడుకోవడానికి అయితే ఇక్కడ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇది గోదావరి బ్రిడ్జ్ అనుకుంటా మ్యాక్సిమము. ఇది గోదావరి బ్రిడ్జ్ అన్న ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ. అసలు మొత్తం మీకు ఈ వీడియోలో నాకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ అంత వాటర్ ఫాల్స్ అసలు అంత గోదావరి రివర్ అన్నమాట. ఇందులోనే శాండ్ డ్యూన్స్ ఉంటాయి, మొత్తం కలెక్ట్ చేస్తారు కదా శాండ్. చూడండి అసలు ఇంత పెద్ద రివర్, ఇంత పెద్ద బ్రిడ్జ్. హాయ్ గాయస్, మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. వెళ్ళే రూట్లో సడన్గా వాన స్టార్ట్ అయింది. వాన మాత్రం ఘోరంగా పడుతుంది గాయస్, ఘోరం అంటే ఘోరం. అసలు రోడ్ కనిపించట్లేదు ముందట, ఇంత ఘోరం అంటే అసలు. ఇంకా ఇదే రోడ్లో చాలా హెవీ లోడ్ వెహికల్స్ వస్తున్నాయి కూడా. అసలు ఘోరమైన వాన పడుతుంది గాయస్. మీరు చూడొచ్చు విండ్ మీద ఎంతసేపట్లో అది వైపర్ రాకముందుకే మొత్తం బ్లర్ అయిపోతుంది. ఎంత హెవీ రెయిన్ అంటే అంత హెవీ రెయిన్ పడుతుంది అసలు. ఇలాంటి టైంలోనే చాలా జాగ్రత్తగా నడిపించాలి గాయస్. ఇట్స్ బెటర్ టు ఆన్ పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని, మీ సేఫ్టీ లైట్స్ ఆన్ చేసుకొని, హెడ్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది గాయస్.